నమస్తే, భాను టాక్స్ కి స్వాగతం. మిత్రులారా, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ పార్టీ ఏ విధంగా పుట్టింది, కేజ్రీవాల్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, ఎలా పతనమయ్యాడు. ఒక మాజీ సైనికుడు అన్నా హజారే ఈ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠినమైన వ్యవస్థలు ఉండాలి అని చెప్పి చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఆ తర్వాత దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీ, సామాన్యుడు అనే ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చెప్పిన సామాన్యుడు ఆ తర్వాత అపరిచితుడిగా మారిపోయాడు. ఆయన వేటి మీద అయితే ఉద్యమం చేశాడో, ఈయన ఏవైతే చేయరు సాధారణ పార్టీలు, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీలు ఏ తప్పులైతే చేశాయో అవి మేము చేయము అని చెప్పి ఈయన వాటిని అంతకంటే ఘనంగా చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ఎన్నికల ఫలితాలు. స్వయంగా ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. అయితే ఇక్కడ ఎంతసేపు లిక్కర్ స్కామ్ వల్ల ఓడిపోయాడు, లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అతను అభివృద్ధి చేయలేకపోయాడు, అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో విఫలమయ్యాడు అన్న చర్చ జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో కేజ్రీవాల్ ఘోరాతి ఘోరమైన తప్పులు చేశాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే, అతనేం తెలియక చేసిన తప్పులు కావవి. అందులో మొదటగా అసలు మన దేశంలోనే కొన్ని విషయాల్లో దేశద్రోహిగా మాట్లాడిన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అది ఒక్కొక్క సంఘటన నేను చెప్తాను. ఒకటి, బాట్లా హౌస్ ఎన్కౌంటర్ విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో బాట్లా హౌస్ అనే ఒక విలాసవంతమైన ఇంట్లో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు అని ఢిల్లీ పోలీసులకు సమాచారం వస్తుంది. ఢిల్లీ పోలీసులు అక్కడ వెళ్తే వాళ్ళపై కాల్పులు జరిగితే ఎన్కౌంటర్ జరుగుతుంది. అందులో ఒక వ్యక్తి మృతి చెందడం జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ని ఇది మైనార్టీ వర్గంపై బీజేపీ చేసిన దాడిగా వర్ణిస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎంత దేశద్రోహ చర్య చూడండి. రెండో విషయం, సర్జికల్ స్ట్రైక్ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు చేయడం. ఒక దేశ ఆర్మీపై ఆ దేశంలోని ఒక రాజకీయ నాయకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం అంటే అది ఖచ్చితంగా దేశద్రోహమే. 3, అయోధ్య విషయంలో నెహ్రూ గారి ప్రస్తావన తీసుకొని వచ్చి, నెహ్రూ గారు స్టీల్ ప్లాంట్లు కట్టారు, దేవాలయాలు కట్టలేదు, వారు స్టీల్ ప్లాంట్లు కట్టారు కాబట్టి ఈరోజు దేశం అభివృద్ధి చెందింది అని పరోక్షంగా అయోధ్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు కేజ్రీవాల్. ఈ విధంగా కేజ్రీవాల్ సందర్భం దొరికిన ప్రతిసారి ఏకంగా మన దేశ సౌభ్రాతత్వంపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, తీవ్రవాదులైన ఖలిస్తానీల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో తేనీరు తాగడాలు, విందుల్లో పాల్గొనడాలు, ఖలిస్తానీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కేజ్రీవాల్. కాబట్టి ఈరోజు అటువంటి ఒక దేశద్రోహ ఆలోచనలు కలిగిన కేజ్రీవాల్ ఓడిపోవడం దేశానికి మేలు జరిగింది ఈరోజు. లేదంటే ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ రాష్ట్రాలకు వ్యాపించి ఈ దేశాన్ని విదేశీ శక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కేజ్రీవాల్ని ఓడించి దేశాన్ని కాపాడిన ఢిల్లీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.